ఇంతకుముందు మీరు అన్నట్టే మ్యూజిక్ డైరెక్టర్గా కూడా ఒక సినిమా చేశారు, అవును. ఒక 600 సినిమాలకి రచయితగా పనిచేశారు, అక్కడక్కడ చిన్న చిన్న క్యారెక్టర్స్ కూడా చేశారు. ఇన్ని పాత్రలు అయిపోయిన తర్వాత కొత్తగా జడ్జి పాత్రలోకి ఎంటర్ అయ్యారు. అవును, అవును. సో ఎలా అంటే వాళ్ళు ఫస్ట్ అప్రోచ్ అయినప్పుడు ఎలా అనిపించింది, తర్వాత స్టార్ట్ అయిన తర్వాత నాకు ఏంటి మీ నిజంగా జర్నీ? ఉండేది అంటే నాకు కాకుండా మా ఇంట్లో మా మిసెస్కి బాగా ఉండేది. ఎందుకంటే బాగా ఎనాలిసిస్ చేస్తావు నువ్వు ఏ విషయాన్నైనా, ఇంట్లో ప్రతి విషయాన్ని కూడా. మా ఇంట్లో డిఫరెంట్ అంటే ప్రతి ఇంట్లో అట్లాగే ఉంటారేమో మేబీ. మా ఇంట్లో మా మిసెసే పిల్లలకి నచ్చదు, ఓకే. స్ట్రిక్ట్ అమ్మ. నాన్న అయితే కొంచెం ఇది లేదన్నా ఏదైనా వివరించి చెప్తాడు, ఇది కొంచెం రివర్స్. ఇది ప్రతి ఇంట్లో అమ్మ అమ్మ ఫేవరెట్ ఉంటుంది. ఫేవరెట్ ఉంటారు. అంటే ఈ జనరేషన్ నాన్నలు అందరూ అట్లాగే ఉన్నారు. అవునవును. నాకు తెలిసి అందరు పిల్లలు నాన్న కూచులు, ఓకే. అమ్మ కూచులు తక్కువైపోయారు. ఇప్పుడు అందరు నాన్నలు, ఈ జనరేషన్ నాన్నలు అందరూ మారిపోయారు. అవును. ఇంతకుముందు అసలు పిల్లలు నాన్నతో మాట్లాడాలంటే భయం, అమ్మనో చెల్లినో పెట్టుకొని అడ్డం పెట్టుకొని అన్ని కోరికలు తీసుకునేవాళ్ళం, డబ్బులు అడగాలన్నా ఎవరన్నా. ఇప్పుడు నాన్న డైరెక్ట్ పిల్లలు. అంటే అవన్నీ పడి ఉన్నారు కాబట్టి ఇప్పుడు నాన్నలు అర్థం చేసుకుంటున్నారు పిల్లలు. అట్లా మా మిసెస్ కి బాగా ఉండేది. తనకి నేను డబ్బింగ్ ఆర్టిస్ట్ కావాలని బాగా కోరిక ఉండేది. నేను డబ్బింగ్ యూనియన్ లో కూడా మెంబర్ ఉన్న, ఆడిషన్స్ కూడా వెళ్ళాను నేను. ఓకే ఓకే. తన కోరిక మేరకు. అట్లా ఏదన్నా ఎనాలిసిస్ బాగా చేస్తావు నువ్వు ఉంటే బాగుంటది జడ్జిగా అని తనకు బాగా ఉండేది. అందుకని వీళ్ళు అడగగానే ఫస్ట్ ఒప్పేసుకున్నాను. అంటే ఇంతకు ముందు అప్రోచ్ అయ్యారా లేదంటే ఫస్ట్ టైం అంటే లాస్ట్ సీజన్ 2-3 సీజన్లు అనంత్ గారు చేశారు. ఈసారి అనంత్ గారు లేకపోవడం వల్ల మనల్ని అప్రోచ్ అయ్యారు. అంటే మస్ట్ వాళ్ళు అనుకుంది ఏంటంటే ఒక సింగర్, ఒక మ్యూజిక్ డైరెక్టర్, ఒక ఫస్ట్ చంద్రబోస్ గారు చేశారు, తర్వాత రామ్ జోగన్న చేశారు, అనంత్ గారు, తర్వాత నేను, మీరు. సో మరి జడ్జిలో కొత్త పాత్ర ఎంచుకున్న తర్వాత ఎలా అనిపించింది? అంటే ఈజీగా చూసినంత ఈజీయా లేదంటే కష్టమేనా అది కూడా? కంటెస్టెంట్లు అనేది అంటే జడ్జి చేయడం చాలా చాలా మందికి మనం ఉచిత సలహాలు చెప్పడం ఈజీ, కానీ ఒక ప్రాపర్ జడ్జి చేయడం అనేది అంటే ఒక టాలెంట్ ని మనం తుంచేసినట్టే. మనం కరెక్ట్ జడ్జిమెంట్ చేయకపోతే ఆ క్షణానికి వాడు ఎట్లా పాడాడు, ముందు ఎపిసోడ్ తర్వాత ఎపిసోడ్ ఇవన్నీ బేరీ చేసుకుంటూ వీడు ఎంత మార్పు చెందగలుగుతాడు, ముందుకి ఎంత మంచి కంటెస్టెంట్ గా మారబోతున్నాడు, ఇవన్నీ ఆలోచించుకోవాలి మనం. అందుకని చాలా రైట్ జడ్జ్మెంట్ ఇవ్వాలి. అది అయితే యాక్చువల్గా అంటే ఇప్పుడు వీళ్ళు పాడుతున్న పాటలు ఇవన్నీ వింటుంటే, అంటే ఇప్పుడు చాలా మ్యూజిక్ షోస్ జరుగుతున్నాయి, చాలా మంది కొత్త సింగర్స్ వస్తున్నారు. అంటే రచయితలు మీరే ఉంటున్నారు కానీ సింగర్స్ మారుతున్నారు కదా. సో నెంబర్ ఆఫ్ యాంపుల్ ఆపర్చునిటీస్ అనేది కూడా కల్పించాల్సి వస్తుంది కదా. సో మరి వీళ్ళు పాడుతున్నప్పుడు ఏమనిపిస్తుంది మీకు? అంటే ఇప్పుడున్న వర్ధమాన సింగర్లతో కంపేర్ చేసి చూస్తే వీళ్ళు ఏమనిపిస్తుంది, వీళ్ళు ఎలా పాడుతున్నారు అనిపిస్తుంది? బాగా పాడుతున్నారు. అంటే ప్రాక్టీస్ చేసే తీరు, పర్ఫామ్ చేసే తీరు. ఇప్పుడు ఒకరి ముందు పాడడం అనేది అసలు స్టేజ్ ఫియర్ ఫస్ట్ మెయిన్. చాలా మందికి మనం 80% మనం అనుకుంటాం కానీ జనాలకి స్టేజ్ ఫియర్ ఉంటుంది. ఫస్ట్ దాన్ని అధిగమించి ఒక పాటని ప్రాపర్గా ప్రజెంట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. అందులో మళ్ళీ కాంపిటీషన్ ఉంది, వేరే వాళ్ళకంటే కూడా నేను బాగా పాడాలి లేకపోతే నేను తీసివేయబడతా అని మైండ్లో తెలిసి కూడా పాడడం అంతా చేయడం అనేది. తర్వాత మనకి ఎట్లా మారుతూ వస్తున్నాయి కదా. ఇంతకుముందు రియాలిటీ షోలకు, సింగింగ్ రియాలిటీ షోల కంటే ఇప్పుడు వచ్చేటివన్నీ మారుతూ వచ్చాయి కాబట్టి ఈ లోపల డేర్నెస్, అప్రోచ్, అది పాడే తీరు, కొంతమంది మైక్ని హ్యాండిల్ చేసే విధానం కూడా చిత్రం అనిపిస్తుంది. వాళ్ళు గట్టిగా పాడినప్పుడు చిన్నగా వెనక్కి అనుకోవడం, లో వచ్చినప్పుడు కొంత దగ్గర కనుకోవడం చూస్తే కూడా ఇంత చిన్న కూడా పట్టించుకుంటారా, దాన్ని కూడా చేస్తున్నారు వీళ్ళు. సీరియస్ గా ప్రాక్టీస్ చేస్తున్నారు అనేది. ఈ మధ్య మేము ఒక ఎపిసోడ్ చేసాము, డెడికేషన్ రౌండ్ అని. అందులో చూస్తే ప్రతి ఒక్క కంటెస్టెంట్ వెనక ఏదో ఒక కష్టం ఉంది. అందరూ, నేను ఒక మాట చెప్పా, ప్రతి ఇంట్లో కష్టం ఉంది. అందరూ నిలదొక్కుని స్ట్రాంగ్ గా ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక ఆర్టిస్ట్ ఆర్ట్లో ఉన్నవాడే. సంగీతం అనేది మీకు ఒక బ్యాక్ బోన్ గా నిలిచింది, ధైర్యం ముందు జీవితాన్ని ఎదుర్కోవడానికి. అట్లా ప్రతి ఒక్కళ్ళు అసలు అద్భుతంగా ఉన్నారు. అంటే వ్యక్తిగతంగా, వృత్తిగతంగా చాలా బాగున్నారు. సార్ మరి ఏంటి, మేము కొత్త కాశర్ల శ్యామ్ గారిని చూస్తున్నాము, టీ షర్ట్లు వేస్తున్నారు, గాగుల్స్ పెడుతున్నారు, ఏంటి మేక్ ఓవర్ రీజన్ ఏంటి? ఏం చూడడానికి బాగా కనిపించాలి, ఉన్న వాళ్ళకంటే కొంచెం ఉండాలి అని. అంటే కానీ అంటే సడన్ గా మారిపోయారు కదా. నిన్నాళ్ళు ఒక రకంగా చూసాం కదా శ్యామ్ గారిని. అయితే నాకు ఫస్ట్ టీ షర్ట్స్ బాగా ఇష్టం. అది కూడా ఉడీస్ ఒకటి బాగా ఇష్టం. అది కూడా చంద్రబోస్ అని చూసాను. చంద్రబోస్ అన్న ఎక్కువ ఉడీస్ వాడుతుంటారు, వాడేవాళ్ళు. నాకు అసలు ఉడి అంటారన్న పదం కూడా, అసలు ఉడి అన్న పదం కూడా బోస్ అన్నతోనే తెలిసింది నాకు.
అట్లా దానికి అట్రాక్ట్ అయ్యి దాన్ని తర్వాత మనం పోయే క్రమం బట్టి, ఏజ్ బట్టి, మా ఆఫీసులను బట్టి, డైరెక్టర్లను బట్టి, కలిసే వ్యక్తులను బట్టి కొంచెం పెద్దరికం ఆపాదించుకొని మంచి డ్రెస్సింగ్ నేనంతా నేను నా డ్రెస్సింగ్ అసలు నా రిలేటివ్స్ లో నా ఫ్రెండ్స్ సర్కిల్లో బాగా ఫ్యాన్స్ ఉండేవాళ్ళు. తర్వాత ఫాదర్ అయ్యి పిల్లలు వచ్చి ఒక ఫ్యామిలీ మ్యాన్ గా అయ్యాక డిగ్నిఫైడ్ అయ్యాము. తర్వాత పెరుగుతా ఉన్న పరిచయాల పరంగా తిరిగే సర్కిల్స్ బట్టి కొంచెం అయ్యాము. ఇప్పుడు అవకాశం మళ్ళీ దొరికింది. లోపల ఉన్న ఒక పాత టిల్లుని బయటికి తీసినట్టు, అంటే టిల్లు ఉన్నాడు లోపల ఉంటాడు కదా, అట్లా ఉంటేనే కదా మనం యంగ్ రాయగలుగుతాం. అదే టిల్లు లోపల టిల్లు ఉంటేనే బయటకు టిల్లు ఆ రేంజ్ లో వస్తాడు యాక్చువల్గా. ఓకే ఓకే ఓకే. అయితే మరి అప్పుడప్పుడు చూస్తుంటే కోటి గారు కొంచెం గరం గరం అవుతుంటారు, శైలజ గారి చెమ్మక్కలు కొన్ని ఉంటాయి. ఇవన్నీ ఏంటి ముందు స్క్రిప్టెడా లేదంటే స్పాంటనిటీలో? స్పాంటనిటీ. స్క్రిప్టెడ్ ఓన్లీ ఎంట్రీ వరకే ఉంటది. శ్రీముఖి రావడం, మేము ఇంటరాక్ట్ అవ్వడము అంటే కొంచెం అనుకుంటారు అంతే. కొన్ని పంచులు ఊరికే వేయడానికి అది స్క్రిప్టెడ్. మిగతా ఇది వచ్చేంత ఎమోషన్ ఓన్ ఎమోషన్ ఇది. తర్వాత స్టేజ్ మీద కూడా మా ఎంట్రీలప్పుడు కూడా కొన్ని స్పాంటేనియస్ డెవలప్మెంట్స్ ఉంటాయి, అప్పటికప్పుడు స్పాట్ ఇంప్రూవేషన్లు ఉంటాయి. అంటే మొన్న రీసెంట్ గా ఒక సాంగ్ ఏదో వినిపించకపోతే సీరియస్ అయ్యారు కదా కోటి గారు. లిటరల్లీ. ఎందుకంటే ఇన్ని ఇయర్స్ లోకి మ్యూజిక్ డామినేట్ అయ్యి సింగింగ్ వాయిస్ వినపడకపోవడం, లేకుంటే ఒక్కోసారి పెట్టుకున్న ఇయర్ ఫోన్ టెక్నికల్ గ్లిచెస్ వల్ల ఉంటాయి. అందుకని ఆయన నాకు అసలు వచ్చిందనే వాయిస్ విని జడ్జ్మెంట్ చేయడానికి సరిగా వినిపించుకుంటే ఎట్లా అని టెక్నీషియన్ కోపడుతూ. బట్ కాకపోతే అక్కడ ఏమో మీరు వేసే ఏమో మామూలుగా ఉండదు అనమాట, దాన్ని ఒక మసాలా క్రియేట్ చేసిన ఫీలింగ్ ఉంటుంది మాకు ఉంటుంది. మరి అయితే శ్రీముఖి ఉందంటే ఎక్కడ శ్రీముఖి ఉంటే అక్కడ మొత్తం గలగలమంటా ఉంటది యాక్చువల్గా ఏ స్టేజ్ అయినా కూడా. మరి మీ మీద కూడా వేస్తూ ఉంటారు పంచులు, ఎలా ఉంటారు శ్రీముఖితో? పంచులు నా మీద కొంచెం తక్కువ, ఎందుకంటే నేను అన్న క్యారెక్టర్ అయిపోయాయి కదా. నేను అందరికి అన్నే దాదాపు అంటే అంత ట్రస్ట్ వర్తి ఉంటారు వీళ్ళందరూ. కొంచెం ఒక మా బ్రదర్ ఫిగర్, ఫాదర్ ఫిగర్ కనిపిస్తుంది లోపల. అన్న అంటాం కాబట్టి అన్నతో కొంచెం పంచులు తక్కువే. టీ షర్ట్ వేసినా కూడా అన్న ఫిగరే కనిపిస్తుంది అక్కడ. సో మరి శైలజమ్మ మిమ్మల్ని అడిగితే నేను లాంచ్ ఎపిసోడ్ అని మాట్లాడితే మరి ఏంటంటే కట్టప్ప అని చెప్పారు యాక్చువల్లీ. ఏం చూసారో మరి అది. సో అంటే అంటే ఒక ఎస్పి బాలు గారు లాంటి లెజెండరీ కదా, అంటే వాళ్ళతో కలిసి పనిచేయడం కానీ వాళ్ళతో కలిసి ఉండడం కానీ. సో మరి ఏమన్నా పంచుకు షేర్ చేసుకుంటా ఉంటారా? శైలజ గారు నిలువెత్తు సంస్కారం అండి అసలు. ఒక్కోసారి నేను ఆశ్చర్యపోతుంటా ఆవిడ ఓపికకి, ఆవిడ సహనానికి. పొద్దున సెట్లోకి వస్తే బ్రేక్ ఇచ్చే వరకు కూర్చున్న కుర్చీల నుంచి లేదు. ఈవెన్ వాష్రూమ్ లో కూడా అడిగిపోయిన సందర్భం నేను చూడలేదు. అసలు అంత ఓపిక మహానుభావులకి ఎట్లా తెలియదు. కానీ మేమన్నా ఇంకా ఫోన్లు వచ్చో ఎవరో వచ్చో బయటికి లేచి ఒక 2 నిమిషాలు బయటికి పోవడం, అటు రావడం ఇటు రావడం చేస్తాం. కానీ సెట్లోకి వచ్చిందంటే కూర్చుందంటే అసలు బ్రేక్ అని చెప్పేదాకా లేదండి. సూపర్ సూపర్. ప్లస్ ఆ మాట్లాడే తీరు, అబ్జర్వేషన్ తీరు, సీనియారిటీ ప్లస్ పెరిగిన విధానం, వచ్చిన వాతావరణం, ఎంత సంస్కారం అసలు. అయితే మరి కోటి గారు ఏంటంటే మీరు టిల్లు అయితే ఆయన టిల్లు స్క్వేర్ బేసిక్ గా తెలిసినంత వరకు. టిల్లు మన కోటి గారు అసలు ఫుల్ బాగా. నాకు ఈ షో ద్వారా ఏంటంటే బేసిక్ నేను చెప్పాను, నేను 2 చెల్లెళ్ళు ఒక బిగ్ బ్రదర్ దొరికాడు. బిగ్ బ్రదర్. ఎందుకంటే శైలజమ్మ కూడా ఒకసారి ఏదో గబుక్కున పొరపాటున శ్రీముఖి నన్ను అన్న శ్యామన్న మాట్లాడుతుంది కదా, శైలజ గారు కూడా ఒకసారి ఉండి శ్యామన్న చెప్తారు ఇప్పుడు అంది అని నాకు వచ్చేసింది నోటికి. అంటే పర్లేదమ్మా నన్ను అన్నానే పిలవండి, నాకు ఇంకో చెల్లి దొరికింది అనుకుంటానే అని మొన్న చెప్పా. నాకు ఈ జీ సరిగమ ద్వారా 2 చెల్లెళ్ళు ఒక బిగ్ బ్రదర్ దొరికాడు. బిగ్ బ్రదర్. మరి బిగ్ బ్రదర్ అంటే ఆయన అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక 90s అంతా ఏలేరు, రాజ్కోటి అనే పేరు లేకుండా ఏ మ్యూజిక్ లేబుల్ లేదు కదా. సో మరి అంటే ఏమైనా చెప్తా ఉంటారా నీలాంటి వాళ్ళని అప్పుడు మిస్ అయ్యాము లేదా ఇలాంటివి ఏమన్నా? ఖచ్చితంగా నాకు ఆయన పెద్ద కాంప్లిమెంట్ ఇచ్చారు. నీ పక్కన ఉంటే ఏదో తెలియని పాజిటివ్ వైబ్స్ చాలా బాగుంది అని. అసలు అన్ని షేర్ చేసుకుంటారు. లంచ్ లో కూడా అప్పుడప్పుడు కలిసి భోజనం చేస్తుంటారు, ప్రతిదీ షేర్ చేస్తారు. ప్రతిదీ ఇప్పుడు ఈ జనరేషన్ లో వచ్చే కొత్త మ్యూజిక్ డైరెక్టర్లు, కొత్త సింగర్లు, కొత్త రచయితలు
అన్ని కొన్ని ఏమైనా తెలియకుంటే తెలిసి అడుగుతారు ఆయన. తనకు తెలిసిన పాతవి కొన్ని చెప్తుంటారు. అసలు భలే ఉంటది ఇంటరాక్షన్ మొత్తానికి. అంటే ఈ షో ద్వారా ఏంటంటే నాట్ ఓన్లీ జడ్జి అనే ఒక కొత్త ఇమేజ్ కాకుండా చాలా మందికి కాషాల శ్యామ్ అనే పేరు తెలుసు, ఫేస్ కూడా తెలుసు, బట్ ప్రతి ఇంట్లోకి వెళ్ళిపోయారు, ఇంకా రీచ్ అయ్యాం. ఇంటికి రీచ్ అయిపోయి. నేను ఈ మధ్య తిరుపతి ఇవన్నీ తిరిగి వచ్చాము. ఆ లైన్లలో అక్కడ ఇక్కడ వాళ్ళందరూ, లేకుంటే ఎయిర్పోర్ట్లలో కలిసి మీ జడ్జిమెంట్ బాగుంటుందండి, బాగా వివరిస్తారు మీరు అని చెప్పడం. కింద యూట్యూబ్ లో కూడా కామెంట్స్ చదువుతున్నాం మేము, బాగా చెప్తున్నారు మీ గురించి అని చెప్పడం. బాగా రీచ్ పెరిగింది. మొత్తం అందరికీ తెలిసిపోయారు యాక్చువల్గా ఒక రకంగా చెప్పాలంటే. సో మరి అంటే మీరు చెప్తున్న జడ్జిమెంట్ కి బయట నుంచి వచ్చే కాంప్లిమెంట్స్, అంటే ఇప్పుడు మీరు చెప్పారు చెప్తా ఉంటారని, బట్ అలా కాకుండా మీకు డైరెక్ట్ గా ఇండస్ట్రీ నుంచి కానీ వీళ్ళ దగ్గర నుంచి కానీ కామెంట్స్, వాళ్ళ కంటెస్టెంట్స్ వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ మదర్లు, వాళ్ళు దే ఆర్ వెరీ హ్యాపీ విత్ మీ. జీ టీమ్ కూడా మంచి హ్యాపీ. బాగా అంటే ఫస్ట్ టైం జడ్జి కదా, మీరు ఎట్లా చెప్తారో అనుకున్నాము. అసలు మీరు ఎక్స్పీరియన్షియల్ లాగా చేస్తున్నారు, బాగా చెప్తున్నారు. అన్ని రకాలుగా ఇటు లిరికల్ సైడ్, టెక్నికల్ సైడ్, మ్యూజిక్ సైడ్ అన్ని చెప్తున్నారు అని వాళ్ళ సైడ్ మంచి అప్లాజ్. అంటే మీరు జడ్జి సీట్ లో కూర్చోవడం కొత్త ఏమో కానీ మీకు మీకు తెలియని లిరిక్స్ లేకపోతే మీకు తెలియని టెక్నికాలిటీస్ కాదు కదా. అవి 600 సినిమాలు పాటలు రాశారంటే అయిపోయింది అప్పుడే. బట్ కథ మీ జడ్జి సీట్ లో కూర్చోవడం ఫస్ట్ టైం. అందులో నాకు ఒక అదృష్టం ఏంటంటే, మేము ప్రైవేట్ క్యాసెట్లు అవి చేసినప్పుడు, ఎలక్షన్ పాటలు అవి చేసినప్పుడు అన్ని నేనే అయ్యాను. అంటే మ్యూజిక్ కి చెప్పాలన్న ఐడియాస్ నేనే, సింగర్స్ దగ్గర కూర్చొని పాడించుకునేది నేనే, మిక్సింగ్, ఫైనల్ మిక్సింగ్, బ్యాలెన్సింగ్ చేసినప్పుడు అది విని జడ్జిమెంట్ చెప్పడం నేనే. కాబట్టి అన్నిట్లలో టెక్నికల్ అంశాలు కొంచెం తెలిసాయి నాకు. నేను అది నాకు మిగతా రచయితల కంటే నాకున్న ఒక ఎసెట్ గా ఫీల్ అవుతాను. టెక్నికల్ గా కొన్ని తెలుసు, నాకు టెక్నికల్ గా తెలుసు. అంటే మీరు ట్రాక్ పాడడం అంటే ఇప్పుడు ఇళయరాజా గారు లాంటి వ్యక్తి ట్రాక్ పాడించారంటే, సో ఆ గొంతు ఉండడం అనేది కూడా ప్లస్ టెక్నికల్ గా అంటే పంచులు పాట పంతో పాడుతుంటే ఎక్కడి నుంచి తీసుకొని మళ్ళీ సగం నుంచి పాడించడము, లేకుంటే పంచ్ చేయడము, ఎక్కడి నుంచి ఎక్కడ పేస్టులు, కట్టింగ్ పేస్టులు, లేకుంటే బ్యాలెన్సింగ్ లో ఏది తక్కువ ఉంది ఏది ఎక్కువ ఉంది చెప్పడం. ఇది నాకు బై హియరింగ్ వచ్చేసింది జడ్జిమెంట్.